సినారే సాహిత్యానికి ఎన్నో అవార్డులు రివార్డులు వరించాయి. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ, భారతీయ భాషా పరిషత్, రాజ్యలక్ష్మి పురస్కారం, సోవియట్ నెహ్రూ పురస్కారం, అసాన్ పురస్కారం అందుకున్నారు. భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్లతో సత్కరించింది. ఆంధ్ర, కాకతీయ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మీరట్, నాగార్జున యూనివర్సిటీలు ఆయనకు గౌరవ డాక్టరేట్లిచ్చింది. ఇక నారాయణ రెడ్డి ఎన్నో పదవులు చేపట్టి వాటికి వన్నె తెచ్చారు. 1981లో ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులుగా, 1985లో అంబేద్కర్ యూనివర్సిటీ ఉపాధ్యక్షులుగా, 1989లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఉపాధ్యక్షులుగా, 1992లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల సలహాదారుగా సేవలందించారు సినారే. రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడి హోదాలో 7 ఏళ్లు పనిచేశారు. 1997లా ఆయన రాజ్యసభకు నామినేట్ అయ్యారు. పెద్దల సభలో ఎన్నో చర్చల్లో పాల్గొని తన ప్రసంగాలతో సభ్యుల ప్రశంసలు అందుకున్నారు సినారే. 1993 నుంచి ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నో కార్యక్రమాలు రూపొందించి తెలుగు భాషా సాహిత్య, సాంస్కృతిక అభివృద్ధికి కృషి చేశారు డాక్టర్ సి నారాయణ రెడ్డి. మనతో మాట్లాడడానికి రచయిత ముదిగంటి సుజాత రెడ్డి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. సుజాత గారు చెప్పండి, సినారే గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది? నారాయణ రెడ్డి గారు ఈ విధంగా అకస్మాత్తుగా కన్నుమూయడం చాలా బాధాకరమైనటువంటి విషయము. సాహిత్యానికే గొప్ప లోటు అని చెప్పాలి. ఆయన ఎన్నో ప్రక్రియల్లో రచనలు చేశారు. కవిత్వం రాశారు, వచన కవిత్వం రాశారు, గేయ కావ్యాలు రాశారు. ఆయన గేయ కావ్యాలు తాళయుక్తమై నాట్యానికి అనువైనటువంటి గేయ కావ్యాలు అవి చాలా గొప్ప కావ్యాలు. విశ్వంబర కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు అందుకున్నటువంటి మహాకవి సి నారాయణ రెడ్డి గారు. తెలుగులోనే 2వ జ్ఞానపీఠ అవార్డు అందుకున్నటువంటి మహాకవి. తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, కేరళ వాళ్ళ అసాన్ అవార్డు, సోవియట్ నెహ్రూ అవార్డు, ఇటువంటి గొప్ప గొప్ప అవార్డులను అందుకున్నటువంటి మహాకవి. తర్వాత అమెరికాలో టానా ఆట సభలలో కూడా పాల్గొని మన తెలుగు సంస్కృతిని అక్కడ కూడా అభిమానింపజేసినటువంటి గొప్ప కవి, గొప్ప వక్త. ఆయన ఏది మాట్లాడినా కూడా జనరంజకంగా మాట్లాడేవాళ్ళు. చాలా సులభంగా అందరికీ అర్థమయ్యేటట్టుగా చాలా లోతుగా మాట్లాడేవారు. పెద్ద అందరికీ విసుగు కలిగించేటట్టుగా మాట్లాడేవారు కాదు. చాలా సంగ్రహంగా మాట్లాడి అందరినీ మెప్పించినటువంటి మహావక్త నారాయణ రెడ్డి గారు. ఇంకొకటి ఆయనను గురించి చెప్పాల్సింది, మహాకవే కాదు, ఆయన సమయపాలకుడు. ఏ మీటింగ్ జరిగినా ఏది జరిగినా కూడా సమయానికి వచ్చేటువంటి వారు. ఈ సమయానికి వచ్చే అలవాటు మనలో ఎవరికి కూడా లేదు, కానీ ఆయనలో అది ఒక గొప్ప గుణము ఉండేది. అది అందరూ కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి గుణము. తర్వాత మితభాషయే అని చెప్పాలి. ఎందుకంటే అందరితో ఇష్టం వచ్చినట్టుగా ఏది మాట్లాడేవారు కాదు. ఒకరిని నొప్పించేటువంటి మాట మాట్లాడేవారు కాదు.
ఎవరితో మాట్లాడినా కూడా సాహిత్యాన్ని గురించి మాట్లాడడము, సాహిత్య సందర్భాన్ని గురించి చెప్పడమే కానీ ఇతర విషయాలు ఏవి ఆయనకి ఇష్టమైనటువంటి విషయాలు కావు. అటువంటి గొప్ప మహాకవి ఇప్పుడు మనం కోల్పోయినందుకు చాలా విచారకరంగా ఉంది. సుజాత గారు, అంటే ఆ కాలంలో ఉన్న కవుల్లో ఆయన ఎలాంటి భిన్నత్వం చూపించుకున్నారు? గేయ కావ్యాలు 1950 దశకంలోనే గేయ కావ్యాలు రాయడం చాలా విశేషమైనటువంటి విషయము. అవి నాటికలుగా వేయదగినటువంటి గేయ కావ్యాలు. అటువంటి గేయ కావ్యాలు ఎవరు రాయలేదు. తాళలయయుక్తమైనటువంటి నాట్యానికి అనుగుణమైనటువంటి గేయ కావ్యాలు ఎవరు, ప్రదర్శనకు వీలైనటువంటి గేయ కావ్యాలు ఎవరు రాయలేదు. అదొక గొప్ప విశేషము. తర్వాత మానవతావాదం ఆయన కవిత్వంలో, వచన కవిత్వంలో మనకు కనపడేది, విశ్వంబర మొదలైనటువంటి కావ్యాలలో కనపడేది ఏంటంటే మానవతావాదం. మానవులందరూ కూడా సమానమే అనేటువంటి గొప్ప అంటే భావాలు ఆయన కవిత్వంలో మనకు కనిపిస్తాయన్నమాట. ఓకే సుజాత గారు.